మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకునేటప్పుడు ఏమండో వచ్చే వేసవకాలంలో మా అమ్మాయి పెళ్ళి ఉంది, మీరు తప్పకుండా రావాలి అని చెప్తాం. అంతటితో ఊరుకుంటామా? ఆ తర్వాత మళ్ళీ ఎక్కడైనా కనిపించినప్పుడు కూడా మళ్ళీ గుర్తు చేస్తుంటాం. ఇక కార్యక్రమం దగ్గర పడుతున్న తర్వాత ఒక లిస్టు దగ్గర పెట్టుకుని అందరికీ ఫోన్లు చేసి, ఏమండే మొన్న చెప్పాం మీకు వేసవకాలంలో మా అమ్మాయి పెళ్ళి ఉంది, మీరు తప్పనిసరిగా రావాలని చెప్పి మళ్ళీ చెప్తాం. ఒకసారి చెప్పిన విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మరుపు మానవ సహజం కనుక. 4 రోజుల క్రితం చెప్పినటువంటి విషయాన్ని మనం తొందరగా మర్చిపోతాం. అటువంటప్పుడు రూపమే లేనటువంటి భగవంతుడు రాముడుగా వచ్చి ఇది సత్యము, ఇది అసత్యము, ఇది నిజం, ఇది మాయ అని తేట తెల్లంగా చెప్పినప్పటికీ అది ఈ రోజు వరకు మనకు గుర్తుంచుకోవడం సాధ్యమా? 4 రోజుల క్రితం విషయమే మనకు గుర్తుండదు. అందుచేత ఆ సత్యాన్ని మనకి తెలియచేయడం కోసం రామావతారం తర్వాత మళ్ళీ అవతారం ఎత్తి ఆ రూపం లేనటువంటి భగవంతుడు కృష్ణుడిగా వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత ఈ మానవులంతా నేను చెప్పిన సత్యాన్ని మర్చిపోయి ఉంటారు ఈ పాటికని చెప్పి ఆ తర్వాత మళ్ళీ బుద్ధుడు తర్వాత యేసుక్రీస్తుగాను ఆయన రూపం లేనటువంటి భగవంతుడు జన్మనెత్తాడు. ఆ విధంగా జన్మనెత్తినటువంటి సుదినం ఈరోజు క్రిస్టమస్. అలాగే యేసుక్రీస్తు తర్వాత మహమ్మద్ ప్రవక్తగాను ఫిబ్రవరి 25వ తారీఖుని మెహర్ బాబాగాను ఆయన మళ్ళీ వచ్చి మనకి ఆ పరమ సత్యాన్ని అందజేస్తున్నారు. ఏమిటా పరమసత్యం? మెహర్ బాబా అందజేసినటువంటి పరమసత్యం ఏంటి? నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందము అని చెప్పుకుంటున్నాం మనం పరవర్ది ప్రేయర్లో. ఈ అనంత జ్ఞానాన్ని మనకి ప్రసాదించటం కోసం భగవంతుడు వస్తాడు అవతార పురుషుడి రూపంలో. ఈ అనంత జ్ఞానాన్ని మనకి తెలియచేసినప్పుడు ఆ జ్ఞానము ద్వారా మనము ఆ శక్తిని, ఆ ఆనందాన్ని పొందుతాం. భగవంతుడు వచ్చి మనకి ఆనందాన్ని పొట్లం కట్టి మనకి ఇవ్వడు, మనకిచ్చేది జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానం ద్వారా మనం శక్తిని పొందుతాం. నాలెడ్జ్ ఈజ్ పవర్. అలాగే అదే జ్ఞానం నుంచి మనకి అనంతమైనటువంటి ఆనందం కలిగేలా చేస్తాడు అవతార పురుషుడు. ఆ జ్ఞానాన్ని ఈ అవతారంలో మెహర్ బాబా మనకి అనేక సందర్భాల్లో ఆయన శిష్యులకి ప్రసంగించినప్పుడు ఆ శిష్యులు వాటిని నోట్ చేసుకుని బాబాకి మళ్ళీ చూపించి సవరణలు చేయించుకుని ప్రచురించారు. రాముడు చెప్పినటువంటి మాటలు పుస్తకాల్లో, రామాయణంలో ఉంది, వీడియోల్లోనూ సీడీల్లోనూ లేదు. కానీ మెహర్ బాబా చెప్పినటువంటి విషయాలు మనకి యథాతథంగా ఉన్నాయి. రాముడు చెప్పినటువంటి సత్యం కాలగర్భంలో మారి ఉంటుంది. అలాగే కృష్ణుడు చెప్పింది కూడా మారి ఉండొచ్చు. అందుకనే మెహర్ బాబా మళ్ళీ రావడానికి కారణమైంది. వచ్చి చెప్పినటువంటి సత్యం మనకి యథాతథంగా మనకి అందుబాటులో ఉంది. అటువంటి అనంత జ్ఞానంలో ఒక విషయాన్ని మనం ఈరోజు ఈ సభాముఖంగా, ఈ సభాముఖంగా మనం తెలుసుకుందాం. అందరి మనస్సులను, హృదయములను ఎరిగిన వాడవు అని బాబా ప్రేయర్లో చదువుకుంటున్నాం మనం. ఆయన అందరి మనస్సులను ఎరిగినటువంటి వాడు కనుక అందరి మనస్సులు ఎలా పనిచేస్తాయి, ఏ విధంగా ఆలోచన చేస్తాయి, ఏ విధంగా ఆలోచన చేయటం వల్ల మనం ఇక్కట్లలో పడుతున్నాము అనేటటువంటి విషయాలన్నింటినీ ఈ ప్రసంగంలో బాబా తెలియచేశారు. స్వార్థం అనేటటువంటి అంశం బాబా చెప్పినటువంటి విషయాలు ఈరోజు మనం మననం చేసుకుంటాం. స్వార్థం, స్వార్థం. స్వార్థం అంటే తమ కోసం. మనం ఏమి పని చేసినా కానీ మన కోసం ఆలోచన చేయటం కానీ, మన కోసం చేసేటువంటి పనులు కానీ మనం స్వార్థం అంటాం. అయితే ఈ అందరి మనస్సులను తెలిసినటువంటి బాబా మనస్సు పనిచేసే విధానం, మనం ఎలా ఆలోచిస్తాం, ఈ ఆలోచన క్రమం ఎలాంటిది,
ఈ ఆలోచనల మనల్ని ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తాయి, మన ఆలోచనల్ని ఏ విధంగా మనం మార్చుకుంటే మన జీవన విధానం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, మానసిక వికాసం పెరుగుతుంది అనేటటువంటిది ఈ అంశంలో బాబా తెలియజేశారు. మనం ఏ పని చేసినప్పటికీ కూడా ముందుగా దానికి ఒక ఆలోచన ఉంటుంది. ఈరోజు ఎక్కడెక్కడి నుంచో బాబా ప్రేమికులందరూ సహవాసికి వచ్చారు అంటే మీరు ముందుగా దాని గురించి అనుకోకుండానే ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మయ్య సహవాసులో ఉన్నామని ఎవరన్నా అనుకుంటారా? ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. మనం ముందుగానే ప్లాన్ చేసుకుని ఇక్కడికి రావాలని అనుకున్న తర్వాత, ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఆ ఆలోచనకి ఒక కార్యరూపం తీసుకొస్తాం. మనం ప్రతి పనికి కూడా ముందుగా నడుస్తుంది ఆలోచన. ఆ ముందుగా నడిచేది మనల్ని నడిపిస్తుంది. ఈ ఆలోచన సక్రమంగా ఉన్నప్పుడు మన నడత బాగుంటుంది. ఈ ఆలోచన సక్రమంగా లేనప్పుడు మనం ప్రక్కదోవ పడతాం. ఆ ఆలోచన సరిదిద్ది మనల్ని సరి అయిన త్రోవలో పెట్టడం కోసమే ఈ రూపం లేనటువంటి భగవంతుడు మళ్ళీ ఇంకొకసారి మెహర్బాబాగా మన మధ్యకు. ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఒక అనుభవం ఉంటుంది. ఆ అనుభవం నుంచి ఆ అనుభవాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటాం. మనస్సు మీద ఆ పని యొక్క అనుభవం యొక్క ముద్ర మన మనస్సు మీద నిలిచి ఉంటుంది. బాబా ఆ ముద్రని, ఆ జ్ఞాపక ముద్రని సంస్కారము అని వ్యవహరించారు. ఈ సంస్కారాలు అంటే మన పూర్వ అనుభవాలు, మన పూర్వ కర్మల యొక్క అనుభవాలు మన మనస్సు మీద నిలిచి ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు ఈ ఆలోచనలు, ఈ జ్ఞాపకాలన్నీ కూడా మనల్ని రేకెత్తించి కోరికల రూపంలో మళ్ళీ అదే అనుభవం కావాలి అని ప్రేరణ కలుగజేస్తాయి. ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ పట్టుకొచ్చి పెడితే తాపేశ్వరం కాదా తిన్నాం అనుకోండి, అందులోంచి పంచదార పాకం కారుతూ ఎంతో రుచిగా ఉంటుంది. అబ్బా అనుకుంటూ వేళ్ళు నాకుతూ మరీ తినేస్తాం. అబ్బా చాలా బాగుంది, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తాపేశ్వరం కాదా తినాలని చెప్పి, అమ్మయ్య ఇన్నాళ్ళకి నా కోరిక తీరిందన్నమాట అనుకుని ఎంతో సంతృప్తి పడతాం. కొంతకాలం అయిపోతుందో, 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. అయిన తర్వాత ఏమండి ఇలా మా ఇంట్లో శుభకారం వస్తుంది, శుభకారంలో స్వీట్ వేద్దాం అనుకుంటున్నాం, ఏం వేద్దాం అనుకుంటున్నారని ఎవరినో ఫ్రెండ్ని సంప్రదించేటప్పటికి ఆ ఫ్రెండ్ అంటాడు, ఏమండి ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు లడ్డూలు కాజాలు చేసేస్తున్నారు, అలా కాదు మనం కాకినాడ నుంచి తాపేశ్వరం కాజా తెప్పించేద్దాం. అవునుండో, ఈ 4 ఏళ్ల క్రితం నేను తిన్నాను, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, మనం అదే తెప్పించేద్దాం అంటారు. ఎందుకని? ఆ మొదటిసారి తిన్నప్పుడు ఆ అనుభవం మనసు మీద గుర్తుండి అది మళ్ళీ కనిపించినప్పుడు ఇదిగో 4 ఏళ్ల క్రితం తిన్నది అమ్మయ్య మళ్ళీ ఇప్పుడు దొరికింది అని ఆ జ్ఞాపకం మనకి ఉండటం వల్లే అది మళ్ళీ కోరిక రూపం దాల్చి మళ్ళీ అది తినాలనేటువంటి కోరికను కలగజేస్తుంది. ఈ విధంగా కార్యముల నుంచి జ్ఞాపకాల అనుభవాలు, కార్యముల నుంచి అనుభవాలు, అనుభవాల నుంచి జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలు తిరిగి కోరిక రూపం దాల్చడం, ఆ కోరికల ద్వారా మళ్ళీ మనకి యాక్షన్స్, కార్యములు జరగటం ఒక విషవలయంలాగా నడుస్తూ ఉంటుందన్నమాట. పనులు చేయటం వల్ల కోరికలు, కోరికల వల్ల పనులు. అయితే ఈ జ్ఞాపకాలు, ఈ ఉన్నటువంటి కోరికలు మనకి నిద్రావస్థలో ఉండి అవకాశం వచ్చినప్పుడు అవి కోరికల రూపం దాల్చి కార్యరూపం కోసం ప్రయత్నిస్తాయి. ఏ విధంగా ప్రయత్నిస్తాయి అంటే, కొన్ని కోరికలు బలమైన కోరికలు, కొన్ని బలహీనమైనటువంటి కోరికలు. ఈ బలహీనమైనటువంటి కోరికలు మనకి ఉన్నప్పటికీ కూడా మనం వాటి గురించి సీరియస్గా పట్టించుకోము. ఉదాహరణకి నా మట్టుకు నాకైతే రాకెట్ ఎక్కి చంద్రమండలం మీదకి కనీసం ఒక్కసారన్నా వెళ్ళి రావాలనే కోరిక ఉంది నాకు. అయితే అది చాలా బలహీనమైనటువంటి కోరిక. అందుచేత అది తీరిందా లేదా అనేది నేను దాని గురించి పెద్దగా వరీ కాను. కానీ తాపేశ్వరం కాదా రెండోసారి తినాలి అనేటువంటి కోరిక మాత్రం బలంగా ఉంది నాకు. అందుచేత అది ఎప్పుడు దొరికితే అప్పుడు, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు వదలకుండా తింటాం అన్నమాట. అలాగా మనకున్నటువంటి కోరికలు బలహీనమైనటువంటి కోరికలు, బలమైనటువంటి కోరికలు 2 ఉంటాయి. ఈ బలమైనటువంటి కోరికలు మనకి
ఏ విధంగా వ్యక్తం అవుతాయి అంటే, శరీరాన్ని ఉపయోగించుకుని ఆ కోరికలను తీర్చుకోవడానికి కొన్ని ప్రయత్నిస్తాం. మరికొన్ని కోరికల్ని మనస్సును ఉపయోగించుకుని, హృదయాన్ని ఉపయోగించుకుని తీర్చుకుంటాం. ఉదాహరణకి ఈ తాపేశ్వరం కాజా ఉందనుకుందాం. అది మళ్ళీ తినాలంటే మనకు శరీరం కావాలి, నాలుక కావాలి, పళ్ళు కావాలి. సో శరీరం ద్వారా ఈ కోరిక తీరుతుంది. శరీరం ద్వారా తీరేటటువంటి కోరికలనే మనం కామము అంటాం. ఇంగ్లీష్లో లస్ట్ అంటారు. అలాగా శరీరంతో సంబంధం లేకుండా త్రూ ఇమోషన్స్ కొన్ని కోరికలు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాం. ఏమైనా సరే మా వార్డుకి నేనే చైర్మన్ అవ్వాలి అని చెప్పి ఎలక్షన్లో నిలబడి అందరి దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ చేసుకుని, లేదా ఏమైనా సరే మా ఏరియాకి నేనే ఎమ్మెల్యేని అవ్వాలి అని చెప్పి ఎన్నికల్లో పోటీ పడి ఉపన్యాసాలు ఇచ్చి ఎమ్మెల్యే అవుతాం. ఆ ఎమ్మెల్యే అవటంలో మన శరీరాన్ని ఉపయోగించుకోవట్లేదు, మన ఇమోషన్స్ను ఉపయోగించుకుంటున్నాం. ఆ ఇమోషన్స్ ద్వారా అమ్మయ్య నేను ఎమ్మెల్యేనయ్యా నేను అని ఆ కోరికను తీర్చుకుని ఇమోషనల్గా సాటిస్ఫై అవుతున్నాం. అలాగా కోరికలు శరీర రూపంలోనూ ఇమోషన్స్ రూపంలోనూ తీర్చుకుంటాం మనం. అయితే ఈ కోరికలు తీరటం వల్ల వాటి పర్యవసానం ఏమిటి? ఇందాకే చెప్పాను నేను, తాపేశ్వరం కాజా అని తొలిసారిగా తిన్నప్పుడు అమ్మయ్య ఎప్పటి నుంచో తాపేశ్వరం కాజా గురించి అందరూ చెప్తుంటే నోరు ఊరిపోతుందండి, తినడానికి అవకాశం రాలేదు, ఇప్పుడు అవకాశం వచ్చిందనమాట, అమ్మయ్య నా కోరిక తీరింది అని అనుకున్నాను మొదటిసారి. కానీ మళ్ళీ ఎవరో ఫ్రెండ్స్ పట్టుకొచ్చి పెట్టేటప్పటికీ మనసంతా దాని మీదకే లాగింది. ఎందుచేత? దాని యొక్క అనుభవం మనకి జ్ఞాపకంలో ఉండిపోయి మళ్ళీ తిరిగి అదే అనుభవం కోసం మనసు ప్రేరణ కలుగుతుంది. అంటే కోరిక తీరటం అనేటటువంటిది మనకి లేదు. ఏదైనా కోరిక తీరిందనే భావన కలుగుతుంది తాత్కాలికంగా. ఆ కోరిక తీరటంలో మనకు ఆనందం కలిగిన అనుభూతి కలుగుతుంది. కానీ కోరిక తీరిన వెంటనే అయ్యో అప్పుడే అయిపోయిందా, తలా ఒకటి పంచిపెట్టారు, ఇంకోటన్నా ఇస్తుంటే బాగుండు అని అనుకుంటాం. తిన్న వెంటనే తినేటప్పుడు ఆనందం, తిన్న వెంటనే అయ్యో ఇది అయిపోయిందా అనేటటువంటి దుఃఖం కలుగుతుంది. అలాగే ఏ కోరిక అయినప్పటికీ కూడా కోరిక యొక్క స్వభావం ఏమిటి అంటే, అది పూర్తిగా తీరడం అనేది ఎప్పుడూ జరగదు. పూర్తిగా తీరకుండా అది మనల్ని ఒక నిస్పృహలోను డిస్సాటిస్ఫాక్షన్లోను వదిలేసి వెళ్ళిపోతుంది. కొన్ని కోరికలు మనల్ని అసంతృప్తిలో వదిలిపెట్టి వెళ్ళిపోతే, మరికొన్ని కోరికలు మనల్ని ప్రమాద స్థితిలో వదిలిపెట్టి మరిగిపోతాయి. ఉదాహరణకి త్రాగుడు అలవాటు ఉన్నవాళ్ళు త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. త్రాగుతున్నంతసేపు కూడా వాళ్ళకి స్వర్గంలో ఉన్నటువంటి అనుభవం కలుగుతుంది. మిగిలిన వాళ్ళందరూ పిచ్చి మొఖాలు, వీళ్ళెవరూ తాగరు, వీళ్ళు తాగకుండా అసలు వీళ్ళందరూ ఎలా నిద్రపోతారు వీళ్ళు అని ఆశ్చర్యపోతాడు వాడు తాగేవాడు. తాగుతున్నంతసేపు వాడు స్వర్గంలో ఉన్నటువంటి అనుభవంలోనే ఉంటాడు. అయితే అది తాత్కాలికంగా ఆనందాన్ని కలుగు చేస్తూ, తాత్కాలికంగా ఆ ఆనందం యొక్క భ్రమని కలుగు చేస్తూ దీర్ఘకాలంలో తన ఆరోగ్యాన్ని రాను రాను కృషించిపోయేలాగా చేస్తుంది. అందుచేత ఈ కోరికల యొక్క స్వభావం ఏంటంటే, తాత్కాలికంగా అవి మనకి ఆనందాన్ని కలిగించిన అనుభూతిని కలుగజేస్తూ మనల్ని అనేక సమస్యల్లోకి వదిలేస్తుంటాయి కోరికలు. ఇంకొకటి ఏంటంటే, కోరిక తీరే వరకు ఒక ప్రాబ్లం. తీరితే సరే, తాత్కాలికంగానే తీరిందని మనం తాత్కాలికంగా సంతృప్తి పడతాం. తీరలేదు అనుకోండి, కోరిక తీరే దారిలో మనకి ఏదైనా అవరోధం కలిగితే ఎక్కడ లేని కోపం వస్తుంది. సినిమాకి వెళ్ళాం, చిరంజీవి సినిమా రిలీజ్ అయింది, మొదటి షో మార్నింగ్ షోలో చూసేసేయాలి, సినిమా ఇలా ఉంది అని చెప్పి నా స్నేహితులందరికీ చెప్పాలనే తపనతోటి వెళ్ళిపోయాడు సినిమాకి. వెళ్ళిపోయి ఫ్రంట్ రోలో కూర్చున్నాడు, తనకి ఎవరు అడ్డు రాకుండా. ఈలోగా జంగిడీలో జంతికలో ఏవో అమ్ముకుంటూ థియేటర్లో ఎవడో పళ్ళెం పట్టుకుని వచ్చాడు. తన ఆతృతంతా చిరంజీవి సినిమా మీద ఉంది, ఫస్ట్ కట్ షాట్ దేని మీద తీస్తారనేది కూడా ఫ్రెండ్స్కి చెప్పేయాలి. ఎంతో ఆతృతగా చూస్తున్నాడు. వీడెవడో మధ్య వచ్చేతాడు, తప్పుకోవయ్యా అన్నాడు. వీడు తప్పుగా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళీ 2 నిమిషాల తర్వాత మళ్ళీ జంతికలు జంగిడీలు అనుకుంటూ వచ్చాడు. ఇంకా వీడు కోపాన్ని ఆపుకోలేక, ఏంటి నువ్వు, నేను ఎన్నో డబ్బులు పెట్టి సినిమా టికెట్ కొనుక్కొని వస్తే నువ్వు నాకు వచ్చి అడ్డంగా నిలబడతావేంటి అంటాడు. అంటే తన కోరిక తీరటం లేదు అక్కడ. తన కోరిక తీరే మార్గంలో ఏదో అవరోధం వచ్చింది. మన కోరికలు ఎప్పుడైతే మనకి తీరవో
అది కోపం రూపంలో మారుతుంది. తన కోపమే తన శత్రువు అన్నారు. అంత ప్రమాదమైనటువంటిది కోపం. ఆ కోపం వల్ల కలహం వల్ల దౌర్జన్యం కూడా జరుగుతుంది. ప్రాణాంతకమైనటువంటి గొడవలు కూడా జరుగుతున్నాయి. ఏదో ఒక విషయంలో ఇమోషనల్గా ఫీల్ అయ్యి కోపాన్ని తెచ్చుకుని కొట్టుకోటాలు, రక్తాలు కార్చుకునేలాగా చంపుకోటాలు కూడా జరుగుతాయి. ఇవి కోరికల యొక్క స్వభావాలు. కోరికల వల్ల అనేక రకంగా మనం పతనం జరగటమే జరుగుతుంది, కానీ మానసిక వికాసం జరగటం అనేది లేదు. బాబా మన మనస్సు ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఎంత చక్కగా ఎంత విశ్లేషించి చెప్పారో చూడండి. ఇందులో ఈ విషయాన్ని ఇప్పుడే చెప్పలేదు. మనకి ఎన్నో సంవత్సరాల క్రితం, ఎన్నో వేల సంవత్సరాల క్రితం కృష్ణుడిగా వచ్చినప్పుడు కూడా చెప్పినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే. ధ్యాయతో విషయాన్ పుంసః, విషయ ఆలోచనల వల్ల, మెడిటేషన్ చేయటం వల్ల, విషయాల మీద ధ్యానం చేయటం వల్ల సంగస్తేషు ఉపజాయతే. సంగహ అంటే ఆసక్తి. ఆ విషయాల మీద, ఆ పదార్థాల మీద మనకి ఆసక్తి పెరుగుతుంది. సంగాత్ సంజాయతే కామః. ఆ ఆసక్తి కోరిక రూపం దాలుస్తుంది. కామాత్ క్రోధోద్భవతి. ఆ కోరిక తీరనప్పుడు అది క్రోధంగా మారుతుంది. క్రోధోద్భవతి సమ్మోహః. కోరిక ఎప్పుడైతే తీరలేదో ఆ కోరికని ఏ విధంగానైనా సరే మనం తీర్చుకుందాం అనేటటువంటి కోరిక అది రెట్టింపు అవుతుందే కానీ తగ్గదు. ఆ రెట్టించినటువంటి కోరికనే మోహం అంటున్నాం మనం. క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః. అటువంటి మోహం కలిగినప్పుడు స్మృతి విభ్రమః, మన జ్ఞాపక శక్తి నశిస్తుంది. మనకి సాధారణంగా ఉన్న జ్ఞాపక శక్తే తక్కువ, ఇప్పుడే చెప్పుకున్నాం. ఆ ఉన్న జ్ఞాపక శక్తి కూడా ఆ కోపంలో క్షీణిస్తుంది. ఆ జ్ఞాపక శక్తిలో ఏమిటి, మనకి ఎంత జ్ఞానం సంపాదించుకున్నామో, ఎంత వివేకం సంపాదించుకున్నామో ఆ వివేకాన్ని కూడా మనం ఆ క్షణంలో వదిలిపెట్టేస్తాం. స్మృతి భ్రంశం వల్ల మనస్సులో స్మృతి భ్రంశాత్ బుద్ధినాశనం జరుగుతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ బుద్ధినాశనం వల్ల మనిషి అధోగతి పాలవుతాడు. ఈ మెకానిజం బాబా ఏ విధంగా అయితే మన మనస్సు ఎలా పనిచేస్తుందో, ఈ మానసిక విశ్లేషణ ఏ విధంగా అయితే చెప్పారో అదే విషయాన్ని 2 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు గీతలో తెలియజేశారు మనకి. అయితే మనం అవన్నీ గుర్తుపెట్టుకుంటున్నామా, ఆచరిస్తున్నామా? చేయటం లేదు. అందుకనే మళ్ళీ వస్తాడు భగవంతుడు ఆ సత్యాన్ని చెప్పడానికి, మనల్ని సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి. అయితే ఈ కోరికల వల్ల ఒక విధంగా కానీ ఇంకో విధంగా కానీ మనకి ముప్పు తప్పితే శాశ్వతమైనటువంటి ఆనందం అనేటటువంటిది లేదు. ఈ శరీర రూపంలో కోరికలు తీర్చుకోవటాన్ని లస్ట్ అంటున్నాము, కామమని. ఇమోషన్స్ ద్వారా తీర్చుకునేటువంటి దాన్ని గ్రీడ్. పొజిషన్స్, పవర్. ఒక ఎమ్మెల్యే అయిపోవాలనో, ఒక సీఎం అయిపోవాలనో, లేకపోతే ఒక బెంజ్ కారు కొనుక్కోవాలనో. పొజిషన్స్. మీరు ఆలోచించి చూడండి, మన ఇంట్లో మనకి పనికి వచ్చే వస్తువుల కన్నా పనికిరాని వస్తువులు ఎక్కువ ఉంటాయి. పనికి వచ్చే వస్తువుల్ని ప్రతిరోజు మనం తీసుకుని ముట్టుకుంటుంటాం, వాటిని వాడుతుంటాం. 4 ఏళ్లుగా 5 ఏళ్లుగా కూడా ముట్టుకొని వస్తువులు మన ఇంట్లో ఎన్నో ఉంటాయి. మనకేంటంటే వాటి ఇంటిలో పెట్టుకోవడంలోనే ఆనందం ఉంది. వాడుతున్నామా లేదా మనకు అనవసరం. చొక్కాలు, ప్యాంట్లు సైజులు మారిపోయినవి కూడా ఎవరికి ఇవ్వం, దాచిపెట్టుకుంటాం. అలా ఒకవేళ మనం చిక్కిపోతే అవి వేసుకోవచ్చు, ఎందుకు పడేసుకోవడం అని చెప్పి. అలాగా పొజిషనల్ హ్యాపీనెస్ అంటారు దాన్ని. దాన్ని కేవలం ఆస్తిని దగ్గర పెట్టుకోవడం వల్ల మనం వాడుకున్నా వాడుకోకపోయినా కానీ. ఆ విధంగా ఇది ఇమోషనల్ గ్రీడ్. ఈ లస్ట్ కానీ గ్రీడ్ కానీ ఎప్పుడైతే మనకి తీరదో, అవరోధం కలుగుతుందో అది కోపంగా మారుతుంది. ఈ లస్టు, కామము, గ్రీడు, అత్యాశ, ఈ కోపము, ఇవన్నీ కూడా మనిషిని అధోగతి పాలు చేసేటటువంటివే.
అందుచేత ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? ఇన్ని సమస్యలు కలుగజేసేటటువంటి సొల్యూషన్ ఏంటి? ఈ మూడిటికి కూడా ఆధారం, మూలం ఏమిటి అంటే స్వార్థం. నా కోరిక తీరాలి. బస్సు వచ్చిందంటే ముందు నేను ఎక్కేసేయాలి. మిగిలిన వాళ్ళకి సీట్లు దొరికినా దొరకకపోయినా నాకు అనవసరం. చంటి పిల్లల్ని చేతిలో పెట్టుకుని వాళ్ళు ఎక్కుతున్నా కానీ, ముసలి వాళ్ళు ఎక్కలేక తంటాలు పడుతున్నా కానీ నాకు అనవసరం. నాకు శక్తి ఉంది, నేను యువకుడు గనక నేను చకచక ఎక్కేసేసి కిటికీలోంచి తుండుగుడ్డ పడేసో, ఇంకో కిటికీలోంచో ఖర్చు పడేసో, ఏమైనా సరే ఆ సీటు మాత్రం నాకు వచ్చేసేయాలి. అంతేగాని మనం వరుసలో నిలబడి మనం వచ్చిన విధానంలో మన క్రమం కోసం మనం వెయిట్ చేయం. నా కోరిక తీరాలి. అలాగా ఈ మూడు దుర్గుణాలలో కూడా బేసిస్ ఏంటంటే స్వార్థం. నేనే ముందుండాలి అనేటటువంటి తపన, ఈ స్వార్థం. అయితే ఈ స్వార్థం మనకి పతనాన్నే కలుగజేస్తుంది కానీ మానసిక వికాసం కలుగజేయదు. స్వార్థమే అనర్థ కారణం అన్నారు ఒక సినీ కవి. ఇటువంటి అనర్థాన్ని తెచ్చిపెట్టేటటువంటి స్వార్థానికి మూలం కోరికలు. కోరికలు ఏ విధంగా పుడుతున్నాయి? మనం చేసే పనుల వల్ల అనుభవాలు కలిగి, అనుభవాల నుంచి జ్ఞాపకాలు, ఈ జ్ఞాపకాలు కోరికల రూపంలో జరుగుతున్నాయి. అందుచేత ఈ సమస్యలకి కారణం ఎక్కడుందో ఇప్పుడు మనకు తెలుసును గనక, ఇప్పుడు ఒక పంపులోంచి మామూలు మంచినీళ్ళు వస్తున్నాయని అనుకున్నాం. ఒక పంపులో నీళ్లు బాగానే వస్తున్నాయి కానీ ఇంకో పంపులో నీళ్లు మాత్రం బాగాలేదు, కొంచెం మురికిగా వస్తున్నాయి. ఆ విషయం తెలిసిన తర్వాత ఏం చేస్తాం? మనం ఆ పంపు కట్టేస్తాం. అలాగా ఇప్పుడు మనల్ని మానవ జీవనంలో ఈ పతనాన్ని కలుగజేసేటటువంటి ఈ పరిస్థితికి, ఈ స్వార్థాన్ని కలుగజేసేటటువంటి కారణాలు మనకు తెలుసును గనక ఎక్కడో ఒకక్కడ ఆ ట్యాప్ని తిప్పేస్తే మనకి ఈ సమస్యలు ఉండవు. అయితే కోరికల వల్ల స్వార్థభావం వస్తుంది, పతనం జరుగుతుంది గనక కోరికలను ఆపేద్దామా? లేక అసలు ఈ కోరికలకు కారణం ఏమిటి? మనం చేసే పనుల వల్లే కదా మనకు కోరికలు కలుగుతున్నాయి. అసలు పనులే ఆపేసి ఏ పని చేయకుండా తీరుబడిగా కూర్చుందామా? కర్మలని చేయకుండా ఉండటమా, కోరికల్ని డ్రాప్ చేసుకోవటం? ఈ రెండిట్లో ఏది మంచిది అనేది ఆలోచిద్దాం. ఒక నిమిషం. కర్మల్ని మానేయటం అంటే శుభ్రంగా పని మానేసి హాయిగా తిరిగి కూర్చోవడం చాలా మంచి ఆలోచనగా ఉంది, బాగానే ఉంది. ఆ పని చేద్దాం మనం. ఎందుకంటే మనలాగే కర్మ మానేసి కూర్చుందాము అని చెప్పి రైతు కూడా అనుకున్నాడు అనుకోండి. సాయంకాలం భోజనానికి ఏం తింటాం మనం? మనం తినేటటువంటి అన్నాన్ని మనం పండించుకోవటం లేదు. రైతు కష్టపడి ఎండనక వాననక కష్టపడి పనిచేస్తే మనం మన ధనంతో కొనుక్కుని తింటున్నావా కానీ రైస్ని మనం పండించుకుని తింటల్లా. మనం అనుకున్న నిర్ణయం, మనం తీసుకున్నటువంటి నిర్ణయమే రైతు కూడా తీసుకుంటే మన పరిస్థితి ఏమిటి? అందుచేత కర్మలని ఆచరిస్తూనే ఉండాలి కానీ కర్మల్ని మానకూడదు. ఈ కర్మల్ని ఆచరిస్తూ ఉండటం వల్లే కదండి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయని చెప్పారు ఇప్పుడు మీరు అని అడగచ్చు. మీరు కర్మ చేయటం వల్లే కదా అనుభవాలు కలుగుతున్నాయి. అనుభవాల వల్ల జ్ఞాపకాలు, జ్ఞాపకాల వల్ల కోరికలు, కోరికల వల్ల స్వార్థం, స్వార్థం వల్ల పతనం. ఇది మెకానిజం. ఇప్పుడే చెప్పి మళ్ళీ వెంటనే మీరు కర్మ చేయండి అని ఎలా అంటారు అంటే, కర్మ ఎలా చేయాలి అంటే ఆ కర్మ చేసేటప్పుడు ఈ కర్మ నేను చేస్తున్నాను అనేటటువంటి భావం ఉండకూడదు. భగవంతుని ఇచ్ఛ వల్ల ఈ కర్మ జరుగుతుంది నా ద్వారా అనుకోవాలే కానీ ఇదంతా చేసేది నేనే అనేటటువంటి అభిప్రాయం ఉండకూడదు. తర్వాత ఒక కర్మ చేసేటప్పుడు అది మీ బాధ్యత గనక ఆ బాధ్యతని నిర్వర్తించటం వరకే మన దృష్టి పెట్టుకోవాలి కానీ ఈ పని చేస్తే నాకేంటి అనేటటువంటి ఆలోచన ఉండకూడదు. ఆ పని యొక్క ఫలాన్ని మనం ఆశించకూడదు. ఆశించకూడదు అంటే పెరట్లో మొక్కేసుకుని అది ఎదిగిన తర్వాత అమ్మో ఫలాన్ని ఆశించదని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, ఈ చెట్టు కాయలు కోసుకోకూడదు, అది కాదు దాని అర్థం. కర్మ మీరు చేసినప్పుడు దాని ఫలితం మీకు లభిస్తే స్వీకరించాలి. లభించినప్పుడు కూడా స్వీకరించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో లభించకపోయినా కానీ అంతే ఆనందంగా ఉండాలి. భగవంతుని ఇచ్చ మనకి ఇందులో లేదనమాట. మన ప్రయత్నం అయితే మనం చేశాం అనేటటువంటి భావంతో
మనం ముందుకెళ్ళినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉండదు. బ్రహ్మణ్యాధాయ కర్మాణి అని చెప్పాడు. ఏం పని చేసినా బ్రహ్మణ్యాధాయ, భగవంతునికి సమర్పించాలి దాని యొక్క ఫలాన్ని. ఆ బాధ్యతని అది నెరవేరుతుందా లేదా, మనకు అనుకూలంగా జరుగుతుందా అనుకూలంగా జరగదా అనేటువంటి విషయాన్ని భగవంతుడికి వదిలేసేయండి. మనకు అనుకూలంగా జరిగితే ఫలితాన్ని అనుభవించండి, మనకు అనుకూలంగా జరగకపోతే భగవంతుని ఇచ్చలేదు అనుకుని అది వదిలిపెట్టేసి మన ప్రయత్నాన్ని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అందుచేత కర్మల్ని మానటం అనేటువంటిది మాత్రం ఎవరు చేయకూడదు. మన విద్యుక్త ధర్మాల్ని మనం నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాల్సిందే. ఇక రెండవ ఛాయిస్ ఏంటంటే, కర్మల్ని ఆపలేం గనక కోరికలను ఆపాలి. కోరికల్ని డ్రాప్ చేసేస్తే ఈ సమస్యలు ఉండకపోవచ్చు. అందులో ఏం జరుగుతుందో చూద్దాం. బాబాయ్ ఏం చెప్పారంటే, కోరికల్ని డ్రాప్ చేయటం అనేది యాంత్రికంగా బలవంతంగా, ఈరోజు నేను చెప్పాను గనక అయ్యో మెహర్ బాబా కోరికలు ఉండకూడదని చెప్పారు, అందుకని అన్నీ మడిగట్టుకుని అమ్మో నాకు ఇంకేం వద్దు అనేటటువంటి బలవంతాన్ని మిమ్మల్ని మీరే యాంత్రికంగా నొక్కి పెట్టుకుని మాత్రం ఉండకూడదు. ఈ కోరికలు పోవటం అనేటటువంటిది ఏ విధంగా పోవాలంటే, జ్ఞానాన్ని సంపాదించటం ద్వారా పోవాలి. జ్ఞానం ద్వారా ఈ కోరికలు పోవాలి మనకి. ఇప్పుడే చెప్పుకున్నాం మనం చెప్పుకున్న దాంట్లో ఏం జరుగుతుంది, కోరికని శరీర రూపంలో తీర్చుకున్నా, ఎమోషనల్ రూపంలో తీర్చుకున్నా, ఏ విధంగా తీర్చుకున్నా కానీ అది తాత్కాలికమైన ఆనందాన్ని కలుగు చేస్తున్న భావాన్ని కలుగు చేస్తుందే కానీ ఆ ఆనందము నిలకడగా ఉండదు మనకి. తర్వాత లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. తీపిగా ఉంది కదా అని స్వీట్స్ ఎక్కువ తింటే షుగర్ ప్రాబ్లమ్స్, ఓవర్ వెయిట్, ఇలాగ అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటాం. ఎన్నో సమస్యలు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటటువంటి సమస్యల్లో 100% మనం తిని తెచ్చుకున్నవే. మనం ఆహార విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎన్నో ఆహార సమస్యల నుంచి మనం దూరంగా ఉండొచ్చు. అలాగా కోరికల్ని జ్ఞాన రూపంలో, ఈ జ్ఞానాన్ని గ్రహించి ఈ కోరికల వల్ల మనకి దుర్గతే కానీ సద్గతి లేదు అనేటటువంటి జ్ఞానాన్ని గ్రహించటం ద్వారా ఆ కోరిక ఆటోమేటిక్గా బలహీనపడిపోతుంది. తెలియక ఏదో తింటాం, ఏదో రుచికరమైనటువంటి పదార్థం, మంచి కారం మసాలాలు వేసి వడ్డించారు, అబ్బో చాలా బాగుంది, ఇంకోసారి వేయండి అని చెప్పి 2-3 సార్లు తినేసాం. ఆ తిన్న తర్వాత తెలుస్తుంది దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో మనకి. ఆ ప్రభావం నుంచి జ్ఞానం, మనకి అనుభవ జ్ఞానం కలిగిన తర్వాత అబ్బో ఇది లాస్ట్ టైం తిన్నప్పుడు మనకి అంతగా పని చేయలేదు, వదిలేండి మళ్ళీ వడ్డిస్తుంటే చెప్తాం అనమాట ఈసారి. అలాగ జ్ఞానం ద్వారా మనకి ఆ కోరిక బలహీనపడిపోతుంది. అంతేగాని యాంత్రికంగా మెకానికల్గా సప్రెస్ చేయకూడదు. ఇంకా ఆ జ్ఞానం ఎటువంటిదంటే బాబా ఏమని చెప్తున్నారంటే, మీరు ఏదో 10వ పుట్టినరోజు జరుపుకునేటప్పుడు గిఫ్ట్ కింద ఒక 10 రూపాయలు ఇచ్చాను అనుకోండి. తర్వాత మళ్ళీ 11వ పుట్టినరోజుకి పిలిచారు, మీ అబ్బాయి 11వ పుట్టినరోజుకి మళ్ళీ వచ్చాను నేను, మళ్ళీ ఇంకొక 10 రూపాయలు కానుక కింద ఇచ్చాను, పుట్టినరోజు కానుక కింద. ఆ పిల్లాడు ఏం చేశాడంటే, తెలివైనవాడు వచ్చిన డిబ్బీ పెట్టుకుని పుట్టినరోజుకి వచ్చిన కానుకలన్నీ అందులో వేసుకున్నాడు. నేను ఇచ్చిన కానుకలు మాత్రం సెపరేట్గా ఒక డిబ్బీలో వేసుకున్నాడు. మిగిలిన వాళ్ళందరూ గిఫ్ట్లు ఇచ్చేశారు, బొమ్మలు, నేను మాత్రమే డబ్బులు ఇస్తున్నా. 12వ పుట్టినరోజుకు పిలిచారు, 13వ పుట్టినరోజుకు పిలిచారు, 14, 15కు పిలిచారు. ప్రతిసారి నేను 10 రూపాయలు ఇచ్చాను. ఈ 15వ పుట్టినరోజుకు వచ్చేటప్పటికి డిబ్బీలో ఎంత ఉంటాయి చెప్పండి ఎవరైనా? 150 రూపాయలు. సో 10 రూపాయలకి 20 రూపాయలు తోడవుతుంది, 20 రూపాయలకి ఇంకొక 10 రూపాయలు తోడై 30 రూపాయలు అవుతుంది. అలాగ మనం దాన్ని వేసుకుంటూ కలుపుకుంటూ పోతుంది, అక్కడ డబ్బు పెరుగుతుంది, అక్కడ ఒకదానికి ఒకటి తోడవుతుంది. కానీ తాపేశ్వరం కాజా తొలిసారిగా తిన్నప్పుడు ఆనందము, తాపేశ్వరం కాజా రెండోసారి తిన్నప్పుడు ఆనందము కలిసి 2 ఆనందాల అనుభవం ఎవరికైనా కలిగిందా? తిన్నప్పుడల్లా బాగుందనుకోవడం తప్పితే 10వసారి మీరు తాపేశ్వరం కాజా తినండి, మొదటిసారి ఆనందము ప్లస్ 2వసారి ఆనందము ప్లస్ 3వసారి ఆనందం అనేటువంటిది ఏమైనా ఉందా? ఈ ఆనందం ఇట్ ఈస్ నాట్ క్యూములేటివ్. ఇది ప్రోగుపడే ఆనందం కాదు, తాత్కాలికం. మేఘాలు ఏ విధంగా వచ్చి క్షణకాలంలో జయబాబా ఏ విధంగా అయితే మారిపోయి వెళ్ళిపోతుంటాయో అలాగ ఈ ఆనందం కూడా తాత్కాలికంగా మనకు ఒక అనుభూతిని కలిగించి మాయమైపోతుంది మేఘాల రూపంలో.
ఇంద్రధనుస్సు చూసినప్పుడు జయబాబా ఇంద్రధనుస్సు చూసినప్పుడు ఎంతో దృశ్యాయమానంగా ఎంతో కనులకు విందుగా కనిపిస్తుంది. కొద్ది క్షణాల్లో కరిగిపోతుంది, మాయమైపోతుంది. అలాంటి ఆనందమే ఈ కోరికలు తీర్చుకోవడం ద్వారా మనకి కలిగేటటువంటి ఆనందం. అందుచేత బాబా ఏమన్నారంటే ఇది నిజమైనటువంటి ఆనందం కాదు, ఇట్స్ ఎ ఫేక్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ లాగా మీకు అనుభూతి కలుగుతుందే కానీ ఇట్ ఈస్ నాట్ రియల్ హ్యాపీనెస్ అని చెప్పారు. రియల్ హ్యాపీనెస్ అంటే ఏమిటి? రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఇతరులను సంతోషపెట్టడంలోనే నిజమైనటువంటి ఆనందం ఉంది. అది రియల్ హ్యాపీనెస్. మీకు శతకోటి కోరికల ద్వారా వచ్చేటటువంటి ఆనందం అంతా కూడా తాత్కాలికమే. ఈ ఆనందం ఒకదానికోటి కూడుకుని పెరిగేటటువంటిది కాదు. అలాగే దుఃఖం కూడా. ఎప్పుడో ఒకసారి దుఃఖం కలిగింది మీకు, సైకిల్ మించి కింద పడ్డారు, దెబ్బ తగిలింది. రెండోసారి పడ్డారు, మూడోసారి పడ్డారు. సైకిల్ మించి మూడోసారి పడినప్పుడు మొదటిసారి దుఃఖము, రెండోసారి దుఃఖం, మూడోసారి దుఃఖం కలిసి ఎక్కువ దెబ్బ తగులుతుందా? మూడోసారి మనకి మొదటిసారి ఎంత తగిలిందో అంతే తగులుతుంది. ఈ ఆనందం ఎలా అయితే క్యుములేటివ్ కాదో, ఏ విధంగా అయితే కూడుకోదో, అదేవిధంగా దుఃఖం కూడా కూడుకునేటువంటిది కాదు. బాబా ఏం చెప్పారంటే ఈ తాత్కాలికంగా కోరికల ద్వారా వచ్చేటువంటి ఆనందం కానీ, ఈ కోరికలు తీర్చుకోవడంలో వచ్చేటువంటి దౌర్భాగ్యం కానీ ఇదంతా ఇల్యూజనరీ. ఇదొక ఇల్యూజనరీ ఎక్స్పీరియన్సే కానీ రియల్ హ్యాపీనెస్ కాదు అన్నారు. రియల్ హ్యాపీనెస్ కావాలి అంటే మన జీవితాల్లో ఇటువంటి ఇక్కట్టు లేకుండా మనోవికాసం పెరిగి జీవితంలో మనం మంచి క్వాలిటీ జీవితాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి అని అంటే డ్రాప్ ది డిజైర్స్ అని చెప్పారు బాబా. ఒక మంత్రం చెప్పారు బాబా, జాగ్రత్తగా వినండి. సే ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అండ్ బీ హ్యాపీ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, చాలా సులువైన మంత్రం. సే ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అండ్ బీ హ్యాపీ. నాకు ఏమీ వద్దు అనుకుని సంతోషంగా ఉండండి అన్నారు. చాలా సులువు కదా. నాకు ఏమీ వద్దు అనుకోవడం అంత సులువు అండి మనకి? కాదు. ఏమీ వద్దు అనుకుంటే ఈరోజు మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం, మరి సాయంకాలం భోజనం కావాలి కదా, సాయంకాలం భోజనం వద్దు అని అనుకోగలమా? అందుకని బాబా ఏం చెప్పారంటే ఈ వద్దు అనుకునేటప్పుడు వేటిని వద్దు అనుకోవాలి, వేటిని కావాలనుకోవాలి, విచక్షణ జ్ఞానంతో ఆలోచించి చెయ్యాలి అని చెప్పారు. ఏం చేయాలి అంటే అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, కోరికలు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టండి అని చెప్పారు. అవసరాలకి కోరికలకి మధ్య భేదం ఏమిటి? నాకు అన్నం కావాలి, అవసరం. నాకు టీవీ కావాలి, అది అవసరమే. నాకు బెంచ్ కారు కావాలి, అది కూడా అవసరమే అని అంటే మాత్రం కుదరదు అని చెప్పారు బాబా. నీకు కావలసిన ప్రతిదాన్ని ఇది అవసరం అని పెట్టుకుంటే కుదరదు, దానివల్ల నువ్వు ఇక్కట్లో పడక తప్పదు అని కూడా చెప్పారు బాబా. దీనికి చక్కటి ఉదాహరణ చెప్పారు బాబా, జీవితంలో మర్చిపోలే నేను. ఎడారిలో దప్పికతో ఉన్నటువంటి వాడికి దాహం కలిగినప్పుడు కావలసినటువంటి మంచినీళ్లు కానీ లెమనేడ్ కాదు అని చెప్పారు బాబా. ఎడారిలో ఇసుకలో, ఎండిపోయినటువంటి ఇసుకలో తాను కూడా ఎండిపోయి ఉన్నాడు, 4 నీళ్ల చుక్కల కోసం తప్పిస్తున్నాడు. అటువంటి టైంలో ఒంటి మీద ఎవరో వెళ్తూ కనిపించాడు. ఏమండో మీ దగ్గర ఐసులో పెట్టినటువంటి కోక్ ఉందా, కోకోకోలా కానీ పెప్సీ కానీ ఉందా అని అడుగుతామా మనం? మనకు కావాల్సింది నీళ్లు అక్కడ, అది అవసరం. అంటే మీరు ఆ టైంలో మీరు కోకోకోలాయో పెప్సీ అడిగారు అంటే అది వాంట్. అది అటువంటి వాంట్ వల్ల మీకు దుర్గతి తప్పితే సద్గతి ఉండదు. అందుచేత ఆ కోరికల్ని విడిచిపెట్టమన్నాడు. అయితే కోరికని విడిచిపెట్టడంలో కూడా కష్టం ఉంది మనకి. కోరికల్ని తీర్చుకోవటంలో ఏ విధంగా అయితే దుర్గతి ఉందో, ఏ విధంగా అయితే కష్టం ఉందో, కోరికల్ని విడిచిపెట్టడంలో కూడా కష్టం ఉంది. ఇదెక్కడ కూడా అండి, ఇన్ని లింకులు పెడితే ఎలా మరి? అంటే ఈ కష్టం, కోరికల్ని విడిచిపెట్టడంలో ఉండేటటువంటి కష్టం మీకు బంధాలని కలుగచేయదు, ఆధ్యాత్మిక ఫ్రీడమ్ని కలుగజేస్తుంది. కోరికని తీర్చుకోవటం వల్ల అది మీకు బంధాన్ని కలుగజేస్తుంది. అదే కోరిక మీద మీకు మళ్ళీ మళ్ళీ మక్కువ పెంచి అదే మళ్ళీ తీర్చుకోవాలని మిమ్మల్ని ఆ విషవలయంలో ఉంచుతుంది. అందుచేత ఆ కష్టం కన్నా ఈ కష్టమే బెటరు అని చెప్పారు. కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే దాన్ని ముళ్ళుతోనే తీస్తాం. కాల్లో ముళ్ళు ఉన్నంతకాలం మనకు నొప్పి కలుగుతూనే ఉంటుంది, తీసేటప్పుడు కూడా నొప్పిగా ఉంటుంది.
ఆ నొప్పి కావాలా, ఈ నొప్పి కావాలా? పిన్నీసి పెట్టి తీస్తాం దాన్ని. తీసేటప్పుడు నొప్పిగా ఉంటుందని కాల్లో ముళ్ళు అలాగే ఉంచేసుకుంటామా? అందుచేత తాత్కాలికంగా దీర్ఘంగా మనకి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ కోసం తాత్కాలికంగా కొన్ని నొప్పుల్ని మనం ఇన్వైట్ చేయాలి, కొన్ని కష్టాలని మనం అంగీకరించాలి, కొన్ని కష్టాలను మనం ఆహ్వానించాలి. ఆ కష్టాలు మనల్ని ఈ బంధాల నుంచి విముక్తులను చేసి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం కలుగజేస్తాయి. ఆధ్యాత్మిక స్వాతంత్రం అందరూ పొందాలి అని చెప్పి పతాక గీతంలో ఉంది. ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే ఏమిటి? కోరికల నుంచి స్వాతంత్రమే ఆధ్యాత్మిక స్వాతంత్రం. కోరికలతో ఉన్నవాడు కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటూ ఉంటాడే కానీ తన జీవితాన్ని తను పూర్తిగా అనుభవించలేడు. తన జీవితంలో ఉన్నటువంటి పూర్తి తీపిదనాన్ని అనుభవించలేడు. అందుచేత ఈ కోరికల్ని తన కోసం కాకుండా తన వారి కోసం ఎక్స్టెండ్ చేయాలి. నేనే తాపేశ్వరం కాదా తినాలి అనుకుని ఒకటి కొనుక్కుని తినేయకుండా ఈసారి నెక్స్ట్ టైం ఏం చేయాలంటే ఓ కేజీ పొట్లం కట్టించుకుని ఇంటికి పట్టుకెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెడితే మనకి ఎలాంటి ఆనందం కలిగిందో అదే ఆనందాన్ని మిగిలిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అలాగా కేవలం మన గురించి మాత్రమే ఆలోచించుకోకుండా కనీసం మనవారి వైకైనా ఆలోచిస్తే మనలో ఉన్నటువంటి స్వార్థ భావం కొంత తగ్గి నిస్వార్థ భావం పెరుగుతుంది. 5 నిమిషాలు కంక్లూడ్ చేస్తాను. సో ఈ స్వార్థ చింతన నుంచి మనకి ఏ విధంగా సహాయం జరగాలని, మనకి ఏ విధంగా అయితే ఆనందం కలగాలని అనుకుంటున్నామో అటువంటి ఆనందాన్ని మన వారికి కూడా పంచటం నేర్చుకుంటే మనలో ఉన్నటువంటి ఈ స్వార్థం క్రమక్రమంగా బలహీనపడి తగ్గిపోతుంది. అందుచేత ఇది తొలిగా మన వాళ్ళకి, ఆ మనవాళ్ళ యొక్క సంఖ్య క్రమంగా పెంచుకుంటూ వెళ్ళాలి. మనం వెళ్తున్నప్పుడు నిస్వార్థ భావం పెరుగుతుంది. దీన్ని సెల్ఫ్లెస్నెస్ అన్నారు. మన గురించి ఆలోచించటాన్ని సెల్ఫిష్నెస్ అన్నారు, స్వార్థం. అక్కడి నుంచి మనం సెల్ఫ్లెస్నెస్, నిస్వార్థం అనేటటువంటి పరిధిలోకి వెళ్ళాలి. ప్రేమ ఉదయించినప్పుడు స్వార్థపు చిమ్మ చీకట్లు తొలగిపోతాయి అని చెప్పారు బాబా. ప్రేమ ద్వారా ఈ స్వార్థం అనే చీకటి నుంచి నిస్వార్థం అనేటువంటి వెలుగులోకి మనం వెళ్ళొచ్చు. అందుచేత మనం ఎదుటి వాళ్ళని ప్రేమించాలి. మన మంచి ఏమిటో అదే మంచి యువతల వాళ్ళకి కూడా పంచిపెట్టాలి అనేటటువంటి అభిప్రాయంతో మనం జీవన విధానాన్ని గడిపినప్పుడు మనకి ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ ఇక్కట్లన్నీ ఉండవు. ఆ విధంగా ఈ నిస్వార్థ సేవని చేసుకుంటూ నలుగురికి సహాయపడుతూ మనం జీవిస్తున్నప్పుడు మన గురించి తపన పడకుండా ఎదుటివారి గురించి మనం తప్పిస్తూ ఎదుటి వాళ్ళని కూడా ఆనందింప చేయాలనేటువంటి భావంతో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈ జీవితంలోనే మనకి శాశ్వత చక్కటి రియల్ హ్యాపీనెస్ అనేటువంటిది మనకి దక్కుతుంది. ఈ రియల్ హ్యాపీనెస్ ఒకసారి మనకి దక్కిన తర్వాత మానవ జీవితంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి రుచి, ఆనందం అన్నీ కూడా బయటకు వస్తాయి. ఈ మనిషి జీవితంలో ఉన్నటువంటి ఎంతో అందమైనటువంటి జీవితం ప్రతి ఒక్కళ్ళలోనూ బంధీ అయి ఉంది. వేటిలో బంధీ అయింది? ఈ కోరికలు అనేటువంటి బంధాల్లో ముడుచుకుపోయింది. మనం కోరికలను ఎప్పుడైతే మనం వదిలేసుకుంటామో అప్పుడు ఈ మనిషి లోపల ఉన్నటువంటి మంచి అంతా బయటకు వస్తుంది. ప్రపంచం అంతా కూడా ప్రేమమయం అవుతుంది, కరుణమయం అవుతుంది అని చెప్పారు బాబా. అన్హిండర్డ్ క్రియేటివిటీ వస్తుంది అని చెప్పారు. సృజనాత్మకత, అంతులేనటువంటి సృజనాత్మకత వస్తుంది. కేవలం తన కోసమే ఆలోచించుకుంటే ఈరోజు మనం గాంధీ గారిని ప్రతి రూపాయల మీద ముద్రలు వేసుకుంటామా? అందరి జేబుల్లోనూ ఉన్నారు చూడండి గాంధీ. ఎందుకని? అటువంటి సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు ఆయనకు కలిగాయి. ఆయన గురించి ఆలోచించుకోలేదు గనక. పెళ్లి కూడా చేసుకోనటువంటి కన్య అందరికీ తల్లి అయింది. చెప్పగలరా ఎవరో? మదర్ తెరిసా. వీఆర్ కాలింగ్ హెర్ మదర్. షీ డిడ్ంట్ ఈవెన్ గెట్ మ్యారీడ్. సృజనాత్మకత వల్ల, కోరికలు లేకపోవటం వల్ల ఎంతోమంది మదర్ తెరిసాలు కావచ్చు, ఎంతోమంది మహాత్మా గాంధీలు కావచ్చు. ఈ సృజనాత్మక ఇంకా పెరిగినప్పుడు మానవుడే భగవంతుడు కావచ్చు అని చెప్పారు బాబా. అందుచేత
ఈ సత్యాన్ని మనకి తెలియచేయడం కోసం మెహర్ బాబా మన మధ్యకు వచ్చారు. ఇది మనం గ్రహించి ఆకళింపు చేసుకున్నప్పుడు మన జీవనంలో వికాసం పెరుగుతుంది. మనం మనకి మాత్రమే ఉపకారం చేసుకున్న వాళ్ళం కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, సమాజానికి కూడా చేసుకోవచ్చు, ఈ వికాసాన్ని అందించవచ్చు. ఈ రోజుని పూర్వకాలంలో రాజ్యాల కోసం, రాణుల కోసం యుద్ధాలు జరిగాయి. తర్వాత మన దేశంలోనే పరపీడనాన్ని తొలగించుకోవడం కోసం యుద్ధాలు జరిగాయి. ఈ రోజుని అవినీతిని తొలగించుకోవడం కోసం యుద్ధాలు చేస్తున్నాం మనం. అవినీతి పెచ్చుపెరిగిపోయింది. వీటన్నిటికీ కూడా రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ది ఈవిల్ ఈజ్ సెల్ఫిష్నెస్. అది తెలుసుకుని మనం నిస్వార్థం వైపు ప్రయాణిస్తే మన జీవితంలో వికాసం పెరుగుతుంది. ఆ వికాసాన్ని మనకి అందించటం కోసమే రూపమే లేనటువంటి భగవంతుడు మానవ రూపంలో మెహర్ బాబాగా మనకొచ్చాడు. మనం ఎంతో ధన్యులం. అవతార్ మెహర్ బాబా కీ జై.